శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు కదూ? అయితే నాతో కలిసి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి 2వ భాగాన్ని చదువుకుందాం. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ నూతన దినాన్ని మీ వాక్య ధ్యానముతో ఆరంభించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మీ జీవవాక్కు చేత మమ్మను బలపరిచి ఈ లోకములో మీ కొరకు బలమైన సాధనములుగా వాడబడినట్లు మీ వాక్కు చేత మమ్మను బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, మరి చదువుంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే అది 1వ శతాబ్ద కాలం. ఆది క్రైస్తవ సంఘం ఎంతో విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి దినాలు. అంత మాత్రమే కాకుండా క్రైస్తవులందరూ కూడా ఐక్యతతో ప్రతిరోజు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుష్టయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నటువంటి దినాలవి. ఆ దినాలలో సంఘం ఒక తీర్మానం చేసుకున్నది. ఏమిటి అనంటే, విశ్వాసులందరూ తమకు కలిగినటువంటి స్థిరాస్తులను అమ్మి అందరూ కూడా సమష్టిగా సమానంగా పంచుకోవాలి అని. ఆ తీర్మానాన్ని ఆనాటి ఆది క్రైస్తవ సంఘమంతా కూడా సమ్మతించారు. అదే రీతిగా అందరూ కూడా వారి వారికి కలిగినటువంటి స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర తీసుకుని వస్తున్నారు. అటువంటి దినాలలో అననీయ, సప్పిరా అనేటువంటి భార్యాభర్తలు ఉన్నారు. మరి వారు ఏం చేశారంటే, వారు కూడా విశ్వాసులే, సంఘానికి వస్తున్నటువంటి వారే, బోధలు వింటున్నటువంటి వారే, ప్రార్థనలు చేస్తున్నటువంటి వారే, రొట్టె విరుచుటయందు పాల్గొంటున్నటువంటి వారే. అయినప్పటికీ వారిలో ఒక దురాశ కలిగి వారు అమ్మినటువంటి పొలములో కొంత సొమ్మును దాచుకొని పేతురు దగ్గరికి తెచ్చారు. ఇంతకే అమ్మావా అంటే అంతకే అని చెప్పారు. ఆ తర్వాత వారు అసువులు బాసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక చిన్న అబద్ధం ఎంత ప్రమాదాన్ని తీసుకొని వచ్చింది కదూ? ప్రియ దేవుని ప్రజలారా, ఈనాడు మరి క్రైస్తవ సంఘాలలో కూడా మరి ఇటువంటి వారు ఉన్నారేమో. జాగ్రత్తగా మనం మన యొక్క జీవితాలను సరిచేసుకునేటువంటి సమయం ఇది. ఎందుకంటే ప్రభు రాకడ దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. కాబట్టి ఇటువంటి విశ్వాసులుగా మనం ఉండకుండా మనను మనం సరి చేసుకునవలనని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మరి ఇటువంటి దినాలలో మరి వారు చేసినటువంటి ఆ చిన్న అబద్ధం అనుకున్నారు. కానీ ఆ చిన్న అబద్ధం అనుకున్నారు, కానీ వారు ఇది పెద్ద ప్రమాదం ఏమి లేదులే అని అనుకున్నారు. ఎవరికి మేము హాని చేయలేదు, ఎవరి సొమ్ము మేము దోచుకోలేదు, ఎవరికి మోసం చేయలేదు అని అనుకున్నారు. కానీ అక్కడ దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ వచనంలో దేవునితో అబద్ధమాడితివి అని అంటున్నాడు పేతురు గారు. రెండవది 5వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చారు అని. ఒకవేళ మనుషులను మోసపుచ్చితే, మనుషులతో అబద్ధమాడితే ఒకవేళ అది సరి చేసుకోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, దేవునితోనే అబద్ధమాడారు. కాబట్టి కఠినమైనటువంటి శిక్షను వారు పొందుకున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అని అంటాడు. సో అబద్ధం అనేటువంటిది ఏదో చాలా సిల్లిగా మనం తీసేసుకుంటాం. నాకు తెలియదు, నేను చేయలేదు అని చాలా సింపుల్గా చెప్పేస్తాం. కానీ అది ఎంత ప్రమాదం అంటే, అబద్ధము అనేటువంటిది అగ్ని గంధకాలతో మండే గుండములో పడివేస్తుంది.
అయితే యేసు ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. యేసయ్య ఆ అగ్నిగుండం నుండి మిమ్మల్ని తప్పిస్తారు. అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళి మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి గుండములో నుండి మనల్ని తప్పించడానికి సమర్థుడు. ప్రియ విశ్వాసి, మరి ఈ దినాలలో మనం ఎవరితో అబద్ధం ఆడుతున్నాం అనుకుంటాం. నేను సంఘములో చేసేది బయటి వారికి తెలియదు, బయట చేసేది సంఘములో వారికి తెలియదు, ఎంత సీక్రెట్గా ఉన్నాను అని అనుకుంటావేమో. పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యం నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త పడు. అగ్నిగుండం నుండి తప్పించుకో. యేసేను విశ్వాసం ఉంచు. స్వతంత్రుడిగా దేవుని యొక్క పరలోక రాజ్యములో ఆయన ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, ఇచ్చిన వాక్కును బట్టి స్తుతి చెల్లిస్తుంటున్నాం. హెచ్చరికలను బట్టి వందనాలు ప్రభు. మరి అబద్ధం ఆడకుండా నాయన అగ్నిగుండం నుండి మేము తప్పించబడి మిమ్మును అనుసరించి, సత్యమును అనుసరించి స్వతంత్రులుగా ఈ లోకములో జీవించి మీ సహవాసంలో పాలు పొందినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.